చైనా, రష్యా, ఇటలీ, జపాన్ ఇవన్నీ మన పొరుగు దేశాల పేర్లు. ఈ పేర్లకు చివరన రెడ్డి అని తగిలించి తన పిల్లలకు పేర్లు పెట్టుకున్నాడు ఒక రైతు. నా రూటే సపరేట్ అన్న తీరుగా తన పిల్లలకు దేశాల పేర్లతో నామకరణం చేశాడు. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం మాంబేడు గ్రామానికి చెందిన యువ రైతు చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ చిన్నారెడ్డి తన తొలి సంతానానికి చైనారెడ్డి అని నామకరణం చేశాడు. మొదట్లో చంద్రశేఖర్ రెడ్డి నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు వ్యతిరేకించిన క్రమేణా అదే పేరుకు అలవాటు పడిపోయారు. రెండో సంతానంగా పుట్టిన అబ్బాయికి సరదాగా రైనారెడ్డి అని పేరు పెట్టాడు. ఇలా మూడో సంతానంగా పుట్టిన బాలికకు రష్యారెడ్డి అని, నాలుగో సంతానంగా పుట్టిన బాలికకు ఇటలీ రెడ్డి అని, ఐదో సంతానంగా పుట్టిన మగపిల్లాడికి జపాన్ రెడ్డి అని నామకరణం చేశాడు. కేవలం విభిన్నంగా ఉండాలనే పిల్లలకు ఈ పేర్లు పెట్టాడట. అక్కడితో ఆగకుండా ఎవరేమంటారో అని కూడా ఆలోచించకుండా పాఠశాల రికార్డుల్లో, ఆధార్ కార్డుల్లో సైతం అవే పేరు నమోదు చేయించాడు. రైతు దంపతుల పుత్రుల్లో ఇప్పుడు చిన్నోడు 7th చదువుతుండగా పెద్దోడు గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశాడట. ఇంతకు నలుగురు పేర్లు సరే, రెండో కొడుకు పేరు రైనారెడ్డి ఏంటి అనే డౌట్ వస్తుంది కదా. రైతు ఉద్దేశం ఏంటో కానీ ఇది భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లోని ఒక నగరం పేరు రైనా. శ్రీనగర్లో చాలా మందికి ఈ పేరే ఇంటి పేరుగా